హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చి సంతోష్ శ్రీరామ్. ఓకే, ఈరోజు మన ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే ప్లీజ్ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. చెప్పే పాయింట్స్, ఈ స్ట్రాటజీ ఏంటి అనేది మీకు వీడియో కంప్లీట్గా చూస్తూ వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు కనుక మీకు తెలుసు లేదు నేను ఎక్స్ట్రీమ్ ట్రేడర్స్ని, లేదంటే ఇంకా నేను ఏదో నేర్చుకోవాలనుకున్నాను కానీ నాతో అవ్వట్లేదు, లేకపోతే ఇంకా వేరే విధంగా ఆలోచించే వాళ్ళైతే దయచేసి వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. ఓకే, దయచేసి వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. ఇది మన ట్రేడర్స్ మనం ఎలా రోజు ట్రేడ్ చేస్తున్నాము దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఎలాంటి ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎలాంటి ట్రేడ్ చేస్తే మనం ఈ లాసెస్ నుంచి వెళ్ళి, అంటే ఇప్పుడు అందరి ఉన్న సైకాలజీ నుంచి వెళ్ళి మనం బయటపడొచ్చా, ఓకే, ఎప్పుడెప్పుడు ఎలాంటి ట్రేడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ట్రేడర్. ఓకే, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ట్రేడర్. ఒకటి, ఆర్ యు బయ్యర్, సెల్లర్. ఇద్దరు ఉంటారు కదా, బయ్యర్ అండ్ సెల్లర్. ఈ బయ్యర్ సెల్లర్స్గా మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? మీకు మీరుగా ఆర్ యు బయ్యర్ ఆర్ సెల్లర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు బయ్యర్ అంటే ఎవరు? సి, రైట్. సెల్లర్ అంటే ఎవరు? పి. ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, అంటే మళ్ళీ ఇక్కడ సిలో సెల్ చేసేవారు ఉంటారు, ఓకే, పిలో సెల్ చేసేవారు ఉంటారు. ఓకే, మళ్ళీ అది డిఫరెంట్ మ్యాటర్. అంటే మీరు తక్కువ క్యాపిటల్ తోటి ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి బయింగ్ చేస్తారు, అంటే వెదర్ సిఈ బై చేస్తారు, పిఈ బై చేస్తారు. ఓకేనా, కానీ ఇక్కడ మార్కెట్కి మీరేం ఫీల్ అవ్వాలంటే ఆర్ యు బయ్యర్ ఆర్ సెల్లర్ ఫస్ట్. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, మీరు నిఫ్టీలో చేద్దాం అనుకుంటున్నారా, బ్యాంక్ నిఫ్టీలో చేద్దాం అనుకుంటున్నారా, ఫిన్ నిఫ్టీలో చేద్దాం అనుకుంటున్నారా, మిడ్ క్యాపా, లేదంటే సెన్సెక్స్. ఇప్పుడు అన్నీ వచ్చినాయి, ఈ 5 ఉన్నాయి. ఇంకొకటి ప్లస్ ఇంట్రాడే స్టాక్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటండి, ఇంట్రాడే స్టాక్ ఆప్షన్. ఈ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇందులో మీరు ఏది చూజ్ చేసుకుంటారు? బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇప్పుడు వచ్చింది. ఓకే, సెన్సెక్స్ వచ్చింది. ఇంకా మళ్ళీ ఇంకొక కోణంలోకి వెళ్తే కరెన్సీ. ఓకే, కరెన్సీ ఉంది అండ్ కమోడిటీ ఉంది. ఓకే, ఈ టైప్ ఈ అన్నీ ఉన్నాయి కదా, ఈ అన్నీ ఉన్నాయి. ఇంకా అందులో సిల్వర్, గోల్డ్, ఓకే, కమోడిటీ మొత్తం ఆల్ ప్లస్ ఇంకా అన్నీ వేసుకోండి. ఓకే, ఇందులో మీరు ఈ టైప్ ఆఫ్ ట్రేడరు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ స్టేజ్లో డిసైడ్ చేసుకోండి నేను ఎందులో ట్రేడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఓకే, ఇదంతా ఒకసారి డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సెల్లరా బయ్యరా ఒకటి ఐడెంటిఫై అయింది. అంటే డిఫరెంట్ టైం, మార్కెట్ టైంని బట్టి మనం మారుతూ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ ఏం లేదండి. మనకి మార్కెట్ రన్ అయ్యేది మార్నింగ్ 9:15 to 3:30 వరకు, రైట్. 9:15 to 3:30 వరకు. అండ్ కరెన్సీ మార్కెట్ 9 o'clock to 5 o'clock వరకు. అండ్ క్రూడ్ ఆయిల్, కమోడిటీ మార్కెట్స్ వచ్చేసి 9 AM to 11:30 PM వరకు మనకి మార్కెట్ రన్ అవుతుంది. సో ఇక్కడ మేజర్గా అందరూ చేసేది డే టైం ఫ్రేమ్లోనే చేస్తారు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చేస్తారు. మీరు ఏం చేస్తారంటే, మీరు ఫాస్ట్ మూవర్ అంటే మీరు రాగానే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ క్యాండిల్లోనే ట్రేడ్ చేసే వాళ్ళు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే,
నిన్న ఎవరో ఒకరు లేదంటే మీకు మీరుగా ఒక అనాలిసిస్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ 15 minutes క్యాండిల్ పెట్టి నిన్న జరిగిన మార్కెట్కి ఒక నిమిషం, నిన్న జరిగిన మార్కెట్కి మనం ఏం చేస్తామంటే అనాలిసిస్ అనేది చేసి పెట్టుకుంటారు. లేదంటే ఎవరో నాలాంటి యూట్యూబర్ లేకపోతే ఇంకేదో చూసి చెప్పుకుంటారు. ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్టు. ఓకే, దీన్ని బ్రేక్ చేసినప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటా, ఇది బ్రేక్ చేసినప్పుడు ఇట్లా నేను ట్రేడ్ తీసుకుంటాను ఒక అనాలిసిస్ మీరు చేసుకుంటారు. ఇది ఒక లెవెల్, కీ లెవెల్. ఈ 3 levels నిన్న మార్కెట్కి అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఈ రోజు ఇక్కడ ఓపెన్ అవుతుంది, 27కి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయిందా, ఇక్కడ ఓపెన్ అయిందా చూసుకొని ఫస్ట్ ట్రేడ్ అటెంప్ట్ చేస్తారు. లైక్ ఈ ఫస్ట్ క్యాండిల్లోనే మీరు అటెంప్ట్ చేసారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రేడ్ మీరు ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తారో ట్రేడ్ని, ఓకే వెల్ అండ్ గుడ్, మీరు ఫస్ట్ ట్రేడ్ చేయాలనుకుంటే చేయండి. ఈ ట్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకున్న ట్రేడ్ అయినా, ఇక్కడ తీసుకున్న ట్రేడ్ అయినా, ఇక్కడ తీసుకున్న ట్రేడ్ అయినా ఏదో ఒక ప్లేస్లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అండ్ ఈ 3 scenarios ఫ్లాట్ ఓపెన్ అవ్వడం, ఈ 3 అవుతాయి కదా. ఇక్కడ మీరు ఏదో ట్రేడ్ ప్లాన్, ప్రీవియస్ ట్రెండ్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేశారు, తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీ గనక నేను చెప్పిన ఈ పాయింట్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మిగతా ట్రేడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ ఇప్పుడు ఈ మంత్ తర్వాత మేము స్పెషల్ గ్రూప్ అనౌన్స్ చేయబోతున్నాం. సో అక్కడ కూడా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇంకా అంటే ముందు కాన్సెప్ట్స్ అనేది కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మీకు టెలిగ్రామ్లో అప్డేట్స్ ఉంటాయి, అక్కడికి వచ్చి మీరు జాయిన్ అయ్యారంటే మీకు అర్థమైపోతుంది ఈ నెక్స్ట్ అంటే మేము తీసుకునే నిర్ణయాలు, మేము చేసేటి సపోర్ట్స్ కానీ. అండ్ అలాగే ఫ్రీగానే మనం అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్లో, అవి కూడా మీరు చార్ట్ అనాలిసిస్ కానీ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నారు. ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏంటి, ఇక్కడ ఈ ట్రేడ్కి ఒక ట్రేడ్కి మళ్ళీ ట్రేడ్కి ఏం చేస్తారంటే ఎవ్రీ 30 minutes ఒక ట్రేడ్ గ్యాప్ ఇవ్వండి. 30 minutes అంటే మీరు డైలీ ఎన్ని ట్రేడ్ చేస్తారని, ఓన్లీ 3 trades చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఓవర్ ట్రేడ్ తక్కువ చేయాలి. మీకు ఎలా అనేది చెప్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్ 5 minutes చార్ట్ పెడదాం. బాగా ఇది చాలా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకే మీ లైఫ్ కోసమే, అందరి లైఫ్ కోసం. నేను మీలాంటి ట్రేడర్నే కాబట్టి, మీలోంచి వచ్చిన కాబట్టి ఈ యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి నేను మీకు ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతాను. ఇది చాలా మంచి పాయింట్ అండి. ఇంకా సైకలాజికల్గా పాయింట్స్ అని గంటలని ఓవర్ ట్రేడ్ చేయొద్దని ఇదంతా కాదు. ఫస్ట్ ఇది ఓవర్కమ్ చేసుకోండి. ఓవర్ ట్రేడ్ అన్నీ ఆగిపోతాయి, మీకు మొత్తం కంప్లీట్గా ఆగిపోతుంది. ఫస్ట్ 9:15కి ఓపెన్ అయింది. 9:15కి ఓపెన్ అయితే 9:45 వరకు హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. రైట్, హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ ఇట్లా తీసుకున్నారు, లేదు మీరు కాసేపు ఆగిన తర్వాత మీరు ఏ టైం ఫ్రేమ్లో అయితే ఎక్కడైతే తీసుకున్నారు. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రేడ్ ఇన్షియేట్ చేశాను, ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ టైం ఎంత అండి, 9:45కి నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ నుండి మనకి 9:45 అంటే 10 o'clock 10:15 ఇది ఈ ట్రేడ్ నాది ఇక్కడ అయిపోయింది అనుకుందాం. ఇక్కడ ఈ ట్రేడ్కి 30 minutes మీరు అంటే ఇది 30 minutes కాదు, మీకు 1 hour ఇట్లా ఎంత వెళ్తే ఓకే వెల్ అండ్ గుడ్. కానీ మీరు ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత అది ఎక్కడి వరకు మీరు ఎక్కడ ఒక చోట క్లోజ్ చేశారు. ఈ రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు క్లోజ్ చేశారా, లేకపోతే దీని కింద ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయినప్పుడు ఇక్కడ క్లోజ్ చేశారా, అది ఎక్కడైనా వాళ్ళు 1 hour కూడా అవ్వచ్చు ఆ ట్రేడ్లో. కానీ ఒక 30 minutes ఫస్ట్ ట్రేడ్ నుంచి వెళ్ళి ఒక ట్రేడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేశారు. ఎగ్జాంపుల్గా మీరు చెప్తున్నాను, ఒక ప్లేస్లో ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఏ టైంలో అయితే క్లోజ్ చేస్తారో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మీరు ట్రేడ్ ఎక్కడైతే క్లోజ్ చేస్తారో అక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే 30 minutes దాకా నో ట్రేడ్ అండి. 30 minutes దాకా నో ట్రేడ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ ట్రేడ్ ఏదో ఒక ప్లేస్లో తీసుకున్నారు, ఇక్కడో ఏదో టైంలో తీసుకున్నారు. ఒక ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే
ఇది తీసుకున్నాక 5 నిమిషాలకే అయిపోవచ్చు ట్రేడ్. బాగా గుర్తుపెట్టుకోండి. తీసుకున్నాక 5 మినిట్స్లోనే మీ ట్రేడ్ క్లోజ్ అయింది. ఐదర్ స్టాప్ లాస్ అని హిట్ అయింది, టార్గెట్ అని హిట్ అయింది. ఎక్కడ టార్గెట్ హిట్ అయినా, ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా ఆ ప్లేస్ నుండి, లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ స్టాప్ లాస్ సరే ఇది బుల్లిష్ అనుకొని ఇది బ్రేక్అవుట్ వచ్చింది అని తీసుకున్నారు. ఈ నెక్స్ట్ క్యాండిల్లోనే మీ ట్రేడ్ అనేది అయిపోయింది, 10 మినిట్స్లోనే అయిపోయింది. మళ్ళీ ఈ ప్లేస్ నుంచి మీరు ఏం చేస్తారంటే 30 మినిట్స్ దాకా నో ట్రేడ్ అండి. 30 మినిట్స్ దాకా నో ట్రేడ్ చేయకండి. చార్ట్ చూడండి. ఇంకొక విధానం ఎట్లా అంటే, ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క ట్రేడ్కి మీరు ఇట్లా 30 మినిట్స్, మళ్ళీ దీని తర్వాత 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ మీకు ఇక్కడ సెటప్ దొరికింది. ఆ నెక్స్ట్ ట్రేడ్లో మీరు అనుకున్నది ఏదో ఒకటి మూవింగ్ యావరేజో లేకపోతే క్యాండిల్ స్టిక్ ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా. లైక్ మన దాంట్లోనే ఆఫ్టర్నూన్ స్ట్రాటజీ ఉంది, ఓకే 9:20 ఉంది, 9:45 ఉంది, మూవింగ్ యావరేజ్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఓకే హైకెనాష్ చెప్పాను, 15 మినిట్స్లో చెప్పాను, ఓకే హల్ మూవింగ్ యావరేజ్ చెప్పాను, ప్రతి ఒక్క మూవింగ్ యావరేజ్ గురించి చెప్పాను. ఏదో ఒకటి పెట్టుకోండి, సెటప్ అట్లా పెట్టుకున్న తర్వాత మీకు అక్కడ అర్థమైపోతుంది. సరే ఇక్కడ ఒక 30 మినిట్స్కి మళ్ళీ మీరు ఎప్పుడైతే ట్రేడ్ స్టార్ట్ చేస్తారో దాని దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక మీకు ఏదైనా మార్క్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కూడా ఆ ట్రేడ్ తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ ట్రేడ్ 1 అవర్లో అయిపోవచ్చు, మొత్తం డే ఫుల్ కూడా అవ్వచ్చు. మీకు ఎస్ఎల్యూట్ కాకపోతే డే ఫుల్ దాకా పెట్టుకోండి. సరే ఇక్కడెక్కడో మళ్ళీ క్లోజ్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ 30 మినిట్స్ గ్యాప్ అండి. మీకు ట్రేడ్ వస్తుందా వస్తలేదా అది మీకు సంబంధం లేదు. ఓకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ తీసుకునే ముందే ఫస్ట్ మీరు డిసైడ్ కావాల్సింది ఏంటి, ఫస్ట్ స్టాప్ లాస్ డిసైడ్ అయినంత టార్గెట్ ఎంతవరకు అనేది ఒక లెవెల్ ఉంటుంది. ఆ పైన వెళ్తుంది అని అంటే టార్గెట్ అనేది ఆల్వేస్ ఎట్లా ఉంటుంది మనకి తెలిసిందే కదా. మనం రిగ్రెట్గా ఫీల్ అవుతాం, ఇంత వెళ్ళింది నేను ముందుగానే క్లోజ్ చేసుకున్నాను. ఇట్స్ ఓకే ఫైన్. ఒకవేళ మీకు అలా వెళ్ళాలనుకున్నప్పుడు మీ దగ్గర 2 లాట్స్ ఉన్నాయి. 2 లాట్స్ ఉంటే ఏం చేస్తారు, ఫస్ట్ టార్గెట్లో ఇక్కడ 1 లాట్ బుక్ చేసుకోండి. ఓకే సెకండ్ లాట్ని ఇది ఇంకొంచెం పైకి వెళ్ళినా లేకపోతే ఈ స్టాప్ లాస్ ఇక్కడే వదిలేసేయండి. ఈ ఎస్ఎల్ అనేది ఇక్కడే వదిలేసేయండి. మీకు నమ్మకం ఉంది ఆ ట్రేడ్, ఈ ఎస్ఎల్ అనేది ఇక్కడే వదిలేసేయండి. ఇది ఎంత దూరం పోతుందో పోనివ్వండి. ఓకే 1 లాట్, ఈ 1 లాట్కి రివర్స్ అయితే ఇది ఇంతే ఉంటుంది, అదొక పద్ధతి. లేదు అని అనుకుంటే ఇక్కడ నుండి బ్రేక్అవుట్ ఇచ్చి ఇది పైకి వెళ్ళిపోయింది, మీ స్టాప్ లాస్ అనేది మీరు ట్రేడ్ చేయాలి. ఓకే కాస్ట్ పెట్టారు, లేదు ఇక్కడికి వచ్చి ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇది కిందికి వచ్చి పైకి వెళ్ళింది, మీరు ఫస్ట్ లాట్ ఇక్కడ బుక్ చేసుకున్నారు, ఇక్కడ ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోతుంది. లేదు ఇట్లా కిందికి వచ్చినప్పుడు మార్కెట్ అంటే ఇక్కడ ఒక్కసారి మీరు టార్గెట్ బుక్ చేసుకున్నారు, ఇక్కడ ఎంట్రీ అయింది, ఇది రీటెస్ట్ అయింది, ఈ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వలేదు, దీన్ని బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎల్ పెట్టి కూర్చోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఈ కూర్చున్న తర్వాత అది ఎంత వెళ్తే అంత మనకి, అంటే ఒక్కొక్క రోజు ట్రెండ్ పట్టుకోవాలి అనుకుంటే, దానికి ట్రెండ్ పట్టుకోవాలనుకుంటే ఇట్లా ఏదైనా సింపుల్ లైక్ 21 మూవింగ్ యావరేజ్, హల్ మూవింగ్ యావరేజ్, 50 100 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్, ఇంకా ఇది మీకు నచ్చిన సెటప్ దాన్ని కంప్లీట్గా బ్రేక్ చేయనంత వరకు మీరు అలాగే హోల్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఒకటేనండి, ఎవ్రీ 30 మినిట్స్ గుర్తుపెట్టుకోండి, 30 + 30 + 30. ఓకే ఈ ఒక ట్రేడ్ తీసుకున్నారా, 30 మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మీరు ఎంతసేపు మళ్ళీ ఆ ట్రేడ్ క్లోజ్ చేస్తారా, 30 మినిట్స్. ఓకే గుర్తుపెట్టుకోండి. ఒక ట్రేడ్ తీసుకోవడానికి మీరు ఫస్ట్ 5 మినిట్స్లో తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోండి. ఓకే అక్కడ మీరు ఆ ట్రేడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది 5 నిమిషాలు అవుతుందా ఫుల్ డే అవుతుందా మీకు సంబంధం లేదు. కానీ ట్రేడ్ ఒకసారి క్లోజ్ చేశారా, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ గ్యాప్ ఎంత 30 మినిట్స్ ఇవ్వాలి, మళ్ళీ ట్రేడ్ క్లోజ్ మళ్ళీ గ్యాప్, ఇట్లా మీకు చేయడం వల్ల 1 2 3 ట్రేడ్లే అయిపోతాయి. ఓకే అంటే ఓన్లీ డైలీ 3 ట్రేడ్సే చేస్తారు. ఓకే ఇట్లా కూడా కాదు, నాతో 5 మినిట్స్ క్యాండిల్ చూస్తే ఇది అర్థము నాకు టెంప్ట్ చేస్తుంది మార్కెట్. ఎందుకు టెంప్ట్ చేస్తుంది, ఏం టెంప్ట్ చేయదు గుర్తుపెట్టుకోండి. ఒక ట్రేడ్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ 30 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ కూడా దాని గురించి చెప్పాను కదా, బ్రేక్అవుట్ ఇది. ఇక్కడ వచ్చి కూర్చోండి. ఫస్ట్ ఒక ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇది 30 మినిట్స్ క్యాండిల్స్ అండి గుర్తుపెట్టుకోండి. 30 మినిట్స్ ఈ ఒక్క 30 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని కూర్చోండి. ఇంకా 5 మినిట్స్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళదు. ఈ 30 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని ఇట్లా కూర్చోండి సింపుల్గా, లైట్గా, మీరు ఏం చేయొద్దు.
ఒకటే, ఇంకా వేరే చార్ట్ ఏం చూడద్దు, వేరే ఏం చూడద్దు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే 30 minutes క్యాండిల్స్ పెట్టుకొని ఇట్లా చూడండి. ఇది అయిపోయిన తర్వాత మీకు అప్పుడు చెప్తుంది ఈడ క్యాండిల్, ఓకే ఇది రెడ్ పడ్డది, ఇది గ్రీన్ పడ్డది, ఇది రెడ్ పడ్డది, ఈ హైన్ బ్రేక్ చేయలేదు, మళ్ళీ లోపలికి వచ్చింది, సరే ఇక్కడ ఉంది, నాకు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైతే 30 minutes పెట్టుకొని కూర్చుంటారో హైయర్ టైం ఫ్రేమ్లో పెట్టి కూర్చోండి. మీ ట్రేడ్ అయిపోయింది, ఒకటి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఏదో ఒకటి అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది పెట్టుకొని ఇట్లా 30 minutes పెట్టుకొని కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇది అయిపోయింది, ఓకే రెడీ. నా 30 minutes మీరు ఫోన్లో అలారం పెట్టుకున్నారా, లేకపోతే మీరు ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ క్లోజ్ చేశారు కదా, ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఓకే ఈ క్యాండిల్ 30 minutes అయిపోయింది. ఇప్పుడు గో టు 5 minutes ఆర్ 1 minute 15 minutes ఏదైనా ఒకటి. ఓకే, ఇక్కడికి వచ్చిన, ఓకే నాకు ఇక్కడ 5 minutesలో ఏం చెప్పింది, 30 minutesలో ఒక లెవెల్ దొరికింది, ఇక్కడ 5 minutesలో ఏం చెప్పింది, ఓకే వెయిట్ ఇక్కడ కింద వచ్చింది, ఇంతకుముందు ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుంది, ఓకే నేను ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చా, ఇది బ్రేక్ అవుతే పీ తీసుకుంటా, ఇది పైకి వెళ్ళిపోతే నాకు లేదు, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేదాకా నేను చేయను. సో మీరు ఇక్కడ ఇట్లా డిసైడ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ప్లాన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ పాయింట్స్ చాలా బాగా నచ్చినాయి అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇంకొక విషయం, మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సైకలాజికల్గా మీరు మన ట్రేడ్ ఫ్రెండ్స్కి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి, వాళ్ళు కూడా చదువుతారు. మీరు షేర్ చేయాలనుకున్న పాయింట్స్ని మీరు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.